స్వచ్ఛంద కార్యకర్తలు ఉన్నట్టు అదే జనాలలో వాలంటీర్లు ఉన్నట్టే కొండెంగలలో కూడా స్వచ్ఛందంగా మనుషులకు సేవ చేసే కొండెంగలు కూడా ఉన్నాయి ఎట్లా. ఎందుకంటే ఇక ఈ కొండెంగ అసంటిదే అనిపిస్తుంది దీని కథ చూస్తుంటే. జనాల నడుమ తిరుక్కుంటా షాపుల పంటి ఇండ్ల పంటి కూర్చొని ఎవరో సెక్యూరిటీ డ్యూటీ ఇచ్చినట్టే కూర్చొని కావాలిగా వస్తుందట ఇది. ఇగో బేకరీల కాడ హోటళ్ల కాడ వచ్చి ఇట్లా మనుషులు కనుక చాయ్ బిస్కెట్లు ఆర్డర్ ఇచ్చి కూర్చున్నట్టే కస్టమర్ లెక్క కూర్చొని ఎట్లా వెయిటింగ్ చేస్తుందో చూడు ఈ కొండెంగ. ఏమన్నా ఇస్తేనే తీసుకుంటుందట, కానీ దానంతట అది మాత్రం ఏ వస్తువు ముట్టదట. పండ్ల దుకాణాల ముంగట శాన్సేపే కావాలంటుందట. ఎందుకంటే ఆ పండ్లు ఇస్తారని ఆశ కొద్ది కాదు, కోతులు ఇటు దిక్కొచ్చి పండ్లు ఎత్తుకపోవద్దని చూస్తుంటుందట. అంతేనా భయ్యా? మనల్ని ఎవరిని కూడా ఇప్పటివరకు ఒక ఇబ్బంది చేయలేదు. మనం ఏది ఇస్తే అది తింటది, అది వచ్చి దౌర్జన్యంగా తీసుకోదు. ఇంకో విషయం ఏంటంటే అది వచ్చి నుంచి నర్సాపురంలో చాలా కోతుల బిడ్డ తగ్గింది. అట్లాంటి కొండంగలు ఇంకో 4-5 ఇచ్చినా కానీ మన నర్సాపురం మున్సిపాలిటీకి ఉన్నా కానీ నష్టం లేదు. అయితందుకు కొండెంగానే గాని అసలు ఎవ్వరు తెరువుకు పోతలేదు, ఎవ్వరిని అరే తురే కూడా అనేది లేదు. ఇక చూడు రాదు ముంగట గీ అన్న చేతికి అందటంట దగ్గర కూర్చున్నా అది దిక్కే మరి చూస్తలేదు, ఏమంటలేదు. చాలా సిన్సియర్ కొండెంగానే ఉన్నట్టుంది ఇది.